మీలో సాహితీ బీజాలు నెలకొనడానికి అసలు కథలు రాయటానికి కానీ ఏ పుస్తకాలు చదవటం వల్ల లేకపోతే ఎలా? మా ఇంట్లో ఎన్వైర్న్మెంట్ ఉందండి. అంటే మా ఫాదర్ చిన్నప్పుడే నాకు నేను 10th క్లాస్ చదివే టైంలో చనిపోయారు మా ఫాదర్. మా ఫాదర్కి బాగా పుస్తకాలు చదివారు అనమాట. మా ఫాదర్కి తెలుగు సాహిత్యం బాగా తెలుసు. ఆంధ్ర మహాభారతం అంతా చదివిన పర్సన్ మా ఫాదర్. తెలుగు సాహిత్యం మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. మంచిగా ఇంగ్లీష్ పుస్తకాలు చదివేవారు మా ఫాదర్. సో అలాగే మా బ్రదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉందండి. పుస్తకాలు అంటే చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఎప్పుడు పుస్తకాలు ఉండేవి. అంటే అప్పట్లో మీకు బాగా తెలిసి ఉంటుంది, పుస్తకాలు అద్దెకి తెచ్చేవారు. అవును, అద్దెకి తెచ్చుకుని ఇంట్లో చదివారు. అలా చదివిన మా బ్రదర్ చదివేవాడు ఎక్కువ, మా సిస్టర్ ఎక్కువ చదివేది. సో అలా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు. మీ ఫాదర్ పేరేంటండి? జనార్దన్ రావు. ఆయన ప్రొఫెషన్ ఏంటి? మా ఫాదర్ బిజినెస్ అండి. మా ఫాదర్ బిజినెస్. మాకు మీరు కాకినాడలో మీకు సాల్ట్ పండిస్తారు సార్, ఉప్పు పండిస్తారు. అవును, ఉప్పు కొడార్లు ఉంటాయి, ఉప్పు మల్లు అంటారు. సో మాకు బేసిక్గా ప్రొఫెషన్ అది. సో ల్యాండ్స్ ఉండేవి, ల్యాండ్స్లో సాల్ట్ పండించడం అనేది మా ఫాదర్ ప్రొఫెషన్. సో మా ఫాదర్ కానీ వాజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఆయన చిన్నప్పుడే ఆయన మద్రాసులో చదువుకున్నారు ఆయన. సో ఆయన మ్యాథమెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సో బాగా చదువుకున్న వ్యక్తి. సో మంచి ఇంగ్లీష్, మా ఫాదర్ ఇంగ్లీష్ రాస్తే చాలా అద్భుతమైన ఇంగ్లీష్ రాసేవారండి ఫాదర్. సో అలా నా చిన్నప్పుడు మా ఫాదర్ రామాయణం, మహాభారతం అన్నీ నా చిన్నప్పుడు 4 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో మా ఫాదర్ కథలుగా చెప్పినవే. బట్ నాకు నేను 10th క్లాస్కి వచ్చేసరికి ఆయన లేరు, చనిపోయారు. తర్వాత మా బ్రదరే మమ్మల్ని అందరినీ. ఆయన ఏం చేస్తుంటారు మీ బ్రదర్? మా బ్రదర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో చీఫ్ మేనేజర్ అండి. అబ్బా. సో తనే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ. నాకంటే 13 ఏళ్ళు పెద్ద సార్ మా బ్రదర్, చాలా పెద్ద. అందుకని మా ఫాదర్ లాగే బ్రదర్ చూసుకున్నాడు. అదే అన్న కూడా నాన్నలాగా ఉంటాడు. అదే అన్న నాన్నలాగా అక్కడ మీకు ఉపయోగపడ్డారు, మీకు పెంచారు. ఆయన ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. అవునండి. అలాగే ఏ పుస్తకాలు చదివారు మీరు? నేను పుస్తకాలు చదవడం అన్నది ఎలా సార్ అంటే, బేసిక్గా రాయాలని ఒక అర్జు ఉండేది సార్, రాయాలని కోరిక. నేను ఒక 9th క్లాస్ 10th క్లాస్ వయసులో ఒక నవల్లాగా రాశాను సార్. రాసి మా అన్నయ్యకి చూపించాను. చెప్పాను కదా సార్, మా అన్నయ్య చాలా పెద్దవాడు, బాగా పుస్తకాలు ఎక్కువ చదివినవి. మా అన్నయ్య పుస్తకం చదివి ఏమన్నాడంటే, చాలా బాగా రాసావు నువ్వు, కానీ నువ్వు ఒక గొప్ప రచయిత ఇవ్వాలంటే ముందు గొప్ప గొప్ప రచనలు చేసిన వాళ్ళు రచనలు చదవాలి కదా ఫస్ట్. నువ్వు నీకు రాయాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది, బేసిక్గా ఎక్కడో ఇన్బిల్ట్ నీకు వచ్చింది. బట్ నీకు రాయాలంటే చదవాలి కదా. అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను సార్. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను బేసిక్గా తెలుగు కొంచెం స్లోగా చదువుతాను సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకుని తెలుగు కొంచెం స్లో, ఇంగ్లీష్ ఫాస్ట్గా చదువుతాను. సో ఆ టైంలో కమర్షియల్ ఇంగ్లీష్ సాహిత్యం ఉంటుంది కదా, షిడ్డీ షెల్టన్, అగాథా క్రిస్టీ, హెరాల్డ్ రాబిన్స్, ఇలాంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఆ టైపు మొత్తం అంతా, జాన్ గ్రీషమ్, ఇలాంటి ఇంగ్లీష్ సాహిత్యం చాలా చదివేశాను. చాలా చదివేసిన తర్వాత అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. ఒక ప్రాబ్లం తర్వాత ఏమంటుందంటే పుస్తకం పట్టుకుంటే కంప్లీట్ చేయకుండా ఆపలేం మనం. అలాంటి ఒక ఎడిక్షన్ వచ్చేసింది. చదువుతున్నప్పుడు ఇంకొక చిన్న సలహా మా బ్రదర్ ఏం చెప్పాడంటే, నీకు ఎంత భావం ఉన్నా లోపల దాన్ని వ్యక్తీకరించడానికి భాష లేకపోతే నువ్వు దాన్ని అందమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వలేవు. సో భాష చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు నేను మళ్ళీ తెలుగు కమర్షియల్ సాహిత్యం రావడం మొదలుపెట్టాను సార్. అంటే మామూలు కమర్షియల్ అంటే అలా ఎండమూరి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఎర్రంశెట్టి సాయి గారు, అంటే ఆ జనరేషన్ తరం తర్వాత మళ్ళీ అంత గొప్ప రచన చేసిన తరం లేదు. దాదాపుగా నవలా సాహిత్యం అక్కడ ఆగిపోయింది. అంతే అండి. ఇలాంటి వాళ్ళందరూ లాస్ట్ జనరేషన్ అండి. ఆ జనరేషన్ రైటర్స్ అంతా చదివాను సార్. అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇలాంటి మరీ గ్రాంధికమైన తెలుగు, సంస్కృతం పాలు ఎక్కువ ఉన్న తెలుగు నేను చదవలేను సార్. సో నాకు కాకపోతే రామాయణం, మహాభారతం ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ నాకు. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫార్చునేట్గా మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు అలాంటివి ఉంటాయి కదా సార్. నేను రామాయణం, మహాభారతం నేను ఏంటంటే ప్రవచనాల రూపంలో నేను వింటాను స్టార్ట్ చేశాను. నాకు అది కూడా ఎడిక్షన్ అండి. నేను చాగంటి గారు రామాయణం 4-5 సార్లు నేను ఉంటాను. సో నాకు బాగా ఇంట్రెస్ట్. సో అలా కాస్త భాష మీద కూడా కాస్త, అంటే సినిమాల్లోకి వద్దామని అప్పుడు అనుకోవాలి మీరు? ఏం లేదు సార్, అసలు సినిమాలోకి వస్తానని అనుకోలేదు, వద్దామని అనుకోలేదు. బట్ రాయటం ఇష్టం సార్. సినిమాలు బాగా చూసేవాళ్ళ? తక్కువ సార్, తక్కువే. ఇప్పటికీ నాకు సాహిత్యమే ఇష్టం తప్ప సినిమా ఇది లేదు. కాబట్టి నా సాహిత్యాన్ని నేను చెప్పడానికి సినిమా మాధ్యమం తప్ప వేరే మాధ్యమం లేదు. కాబట్టి ప్రాబబ్లీ ఒక 40 ఏళ్ల క్రితం ఏలా నవలా సాహిత్యానికి వెళ్ళిపోయేవాడిని అండి. నవలా సాహిత్యానికి ఎంత ఇది ఉందో, ఎంత జనాల్లో రీచ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండుంటే బహుశా నేను నవల్స్ రాసుకుంటూ ఉండిపోయేవాడిని. సినిమాలకు కాకుండా నవలకి మనకి రైటర్కి ఏముంటుంది సార్, మనం రాసింది 100 మంది చదవాలి అన్నది ఫీలింగ్. సో అది అక్కడ అవ్వలేదు కాబట్టి నవల్స్ విషయంలో సినిమాకి రావాల్సి వచ్చింది.
అదే